బ్రాహ్మణపట్టు పంచాయతీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తండ్లం సుబ్రహ్మణ్యం రెడ్డి. ఈయన రాజకీయ గురులు కందాటి శంకర్ రెడ్డి 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. తండ్లం సుబ్రహ్మణ్యం రెడ్డి 1989వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణపట్టు గ్రామ కమిటీ అధ్యక్షులుగా, 1994 ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీసీఎల్ సభ్యులుగా, 2001 సంవత్సరంలో బ్రాహ్మణపట్టు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి 571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బ్రాహ్మణపట్టు పంచాయతీ నందు తండ్లం సుబ్రహ్మణ్యం రెడ్డి సర్పంచ్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నీటి సమస్య ప్రధానంగా ఉంటే అందరి ఆమోదంతో దాహార్తిని తీర్చడం జరిగింది. నన్ను అన్ని వేళలా ఆదరించిన బ్రాహ్మణపట్టు పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. బ్రాహ్మణపట్టు గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా బ్రాహ్మణపట్టు గ్రామ పంచాయతీలోని అన్న వర్గాల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, అదేవిధంగా ఆ వినాయకుని ఆశీస్సులతో, భోగభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని బ్రాహ్మణపట్టు గ్రామ పంచాయతీలోని అందరి ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు బ్రాహ్మణపట్టు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను.